హాయ్ నేను సతీష్. ఈ వారం ఎలిమినేషన్కి అయితే నలుగురు మధ్య టఫ్ ఫైట్ ఉండొచ్చు. బాటంలో ఉన్న నలుగురు వాళ్ళలోనే ఒక ఇద్దరైతే అవుట్ అయిపోతారు. వాళ్ళు ఎవరంటే ఆర్డర్ ప్రకారం చూసుకున్న శ్రీజ తర్వాత డీమోన్ తర్వాత రీతి అండ్ ఫ్లోర్ ఇట్లా ఉన్నారు. కానీ పెద్దగా పర్సంటేజ్లు అయితే డిఫరెన్స్ ఏమీ లేవు, 1-2% మధ్య ఉంది. సో నాకున్న అప్డేట్ ప్రకారం ఇప్పటికే ఒక జర్నలిస్ట్ సర్వీస్లో ఒక వీడియో అప్లోడ్ చేశాను కదా, దాని ప్రకారం ఈ పవర్ అస్త్ర అని ఒక టాస్క్ ఇచ్చారు కదా, దాంతో ఫ్లోరా ఆ రీతులలో ఒకరినేమైనా సేవ్ చేస్తారేమో చూడాలి. అట్లా సేవ్ చేసేది ఉంటే రీతుకి మ్యాక్సిమం చేయొచ్చు, ఫ్లోరా ఆ రకంగా అయితే అవుట్ అయిపోద్ది. ఒకవేళ అక్కడ తప్పించుకున్నా అతను ఒకవేళ అలాంటి ఆప్షన్ ఇవ్వకపోయినా సరే, లేదు పోనీ డైరెక్ట్గా బిగ్ బాస్ ఎవిక్షన్ ఎటు ఉంటుందని చెప్పి పంపించేస్తామన్నారు కనుక డేంజర్ జోన్లో అట్లా అయిపోతే ఖచ్చితంగా ఇక రీతు చౌదరి అక్కడ తప్పించుకున్న ఇక్కడ తప్పకపోవచ్చు. రీతు చౌదరి లేదా తప్పితే డీమన్ పవన్ వీళ్ళిద్దరిలో మ్యాక్సిమం ఎలిమినేషన్ ఉంటుంది. వీళ్ళిద్దరూ తప్పితే ఇంకెవరికైనా ఛాన్స్ ఉందంటే దాటి రాకపోవచ్చు, శ్రీజ వరకు వస్తుందని నేనైతే అనుకోవట్లా. కాకపోతే మరి ఎలిమినేషన్ ఎట్లా పంపిస్తారని చూడాలి. ఇప్పుడు వైల్డ్ కార్డ్స్ వస్తున్నారు కదా, వాళ్ళ ద్వారా ఒకరిని పంపిద్దామా అని కూడా ప్లాన్ చేస్తున్నారు. వీలైతే డిజర్వ్ కాదు, వీలైతే వరస్ట్, ఈ హౌస్కి అర్హులు కారు, మేము వైల్డ్ కార్డ్స్ వచ్చాం మేము అర్హులమని అట్లా కావచ్చు, లేదా ఈ పవర్ అస్త్రత కావచ్చు, లేదంటే రెగ్యులర్గా మన ప్రాసెస్ ప్రకారం ఇట్లా. మొత్తానికి ఫ్లోరా ఒకటి గ్యారంటీ, ఆ రెండోది ఎవరు రీతునా డీమోనా అనేది డౌట్. వీళ్ళిద్దరూ దాట్ వస్తే తప్ప శ్రీజ వరకు రాదు, కానీ శ్రీజ కూడా సేవ్ అవ్వచ్చు. అలాగే ఓటింగ్ ప్రకారం కూడా చూద్దాం, ఎందుకంటే ఈ వారం ఓటింగ్ మొత్తం కిచిడి అంటాం కదా, అట్లా అయిపోయాయి. రకరకాలుగా అటు తిరిగి ఇటు తిరిగి ఎన్నడూ లేదు. ఫస్ట్ ఏమో 10 మంది వచ్చారు, తర్వాత ఏమో 3 సేఫ్ జోన్లోకి వెళ్ళారు, ఆ 3 తర్వాత మళ్ళీ ఇంకొక అమ్మాయి సేఫ్ జోన్లోకి వెళ్ళింది, ఫైనల్గా 6 వచ్చారు. ఈ 6లో కూడా ఈ ఓట్లు రకరకాలుగా షేర్ అయ్యి అటు తిరిగి ఇటు తిరిగి నిజంగా ఫ్లోరా బ్యాడ్ లక్ ఏంటంటే ఈ వారంలో గతంలో చూడండి ఆవిడ డేంజర్ జోన్లో ప్రతిసారి కూడా మిగతా స్ట్రాంగ్ ప్లేయర్స్ అందరూ ఓటింగ్లో రాకపోవడంతో చక్కగా ఓట్లు పడేవి, సేఫ్ జోన్లోకి వచ్చేసేది. ఈసారి ఏంటంటే ఈవిడ ఈ టాస్కుల పరంగా డేంజర్ జోన్లో కొనసాగుతూ రావడం, ఓట్ల పరంగా చూసుకుంటే స్ట్రాంగ్ ప్లేయర్స్ అందరూ సేవ్ అయిపోయి వెళ్ళిపోతున్నా సరే ఈ లాస్ట్కి వచ్చేసరికి షేరింగ్ అనేది కూడా లేకుండా అయిపోయింది. సో మొత్తంగా చూసుకున్నా సరే ఈ ఫ్రైడే వరకు తనుజ ఓటింగ్లో ఉంది. మనకు అన్అఫిషియల్గా మనకు తెలిసినంత వరకు అప్డేట్ ప్రకారం ఎర్లీగా వచ్చేస్తాయి కనుక ఆవిడ ఓటింగ్లో ఉండదు ఫ్రైడే తర్వాత అని తెలిసినా కానీ ఓట్లు అయితే వేస్తారు కదా. సో ఫైనల్గా చూసుకున్న సరికి ఒక 33-34%తో ఆవిడ పక్కగా ఓట్ల పరంగా కావచ్చు, ఆ టాస్క్ కోడ్కి ఇమ్యూనిటీ పరంగా కూడా సేఫ్ జోన్లోకి వెళ్ళిపోయాయి. ఇక మిగిలిన వాళ్ళు ఎవరు చూసుకుంటే సంజన ఫస్ట్ ప్లేస్కి వచ్చింది. ఫైనల్ డే ఓటింగ్ వచ్చేసరికి ఒక 20% వరకు ఓటింగ్ అయితే జరుగుతూ ఉంది. ఈవిడికి మంచి గ్రాఫ్ అయితే వచ్చింది. మెయిన్ నిన్న టాస్క్ కూడా బాగా ఆడుకుంది ఆవిడ, ఎక్కడ అవకాశం వచ్చింది కదా అని చెప్పి ఎమ్మాన్యుల్ కోసం ఒక అన్ఫేర్ డెసిషన్స్ తీసుకోకుండా ఫస్ట్లో వాళ్ళు దివ్య అన్నట్టుగా మీరు ఎమ్మాన్యుల్ రిస్క్లో పెట్టరు కదా అన్నట్టు మంచి అవకాశం వచ్చింది. పెడితే ఏమవుతుంది, ఎమ్మాన్యుల్కి ఒక 50-50 ఛాన్స్ రావచ్చు. లాస్ట్ 3 ఉండేటప్పుడు ఎమ్మాన్యుల్ కాకుండా మళ్ళీ కళ్యాణ్ కానీ తనుజని కానీ పిలిచి ఉంటే వాళ్ళు గెస్ రైట్ ఆర్ రాంగ్ అయ్యేటప్పుడు ఒకవేళ లక్కీగా కలిసి వస్తే ఇతనికి లాస్ట్ 2లో ఇతను కూడా ఉండొచ్చు. 50-50 ఛాన్స్, కెప్టెన్ కూడా ఒకవేళ 50-50 దగ్గర అయ్యాడు అనుకోండి, కానీ అరే అన్ఫేర్ చేసింది సంజన అని మాట వచ్చేది. అలాంటివి కూడా చూస్తారు కదండి ఆడియన్స్, అది మంచిదే అయ్యింది. సో ఆవిడేంటంటే అది అన్ఫేర్ అనిపించుకుంటుంది, అలా కాదని చెప్పేసి అందరికీ ఒక ఛాన్స్ ఇవ్వాలిగా. మరి అప్పటికే కళ్యాణ్ ఒకసారి టచ్ చేసేదానికి వీళ్ళందరికీ ఇచ్చినట్టుగానే ఇవ్వాలి కనుక అట్లా అయితే చేసింది. ఇక నెక్స్ట్ వన్ ఏంటంటే అది అక్కడ దివ్య వాళ్ళు అన్నట్టుగా 6 రౌండ్లో ఉండేటప్పుడు కళ్యాణ్కి ఇచ్చుంటే గేమ్ చేంజ్ అవుద్ది అన్నారు, కానీ ఈవిడేంటంటే ఒక ఫెయిర్గా వెళ్ళాలి, కళ్యాణ్ కూడా టచ్ చేసి ఆయన కూడా వెళ్ళి గ్యాస్ చేయాలని పెట్టకుండా అక్కడ ఎమ్మెన్యేలకు ఇచ్చింది, గేమ్ చేంజ్ అయ్యేది. కానీ ఖచ్చితంగా అరే కావాలని ఈవిడికి అడ్వాంటేజ్ తీసుకుందన్న మాట కూడా రాకుండా బ్యాలెన్స్ కలిగింది. అప్పటికే ఎమ్మెల్యేలు అడుగుతుంది, మమ్మీ నువ్వు నాకేంటి 6 రౌండ్లో నన్ను పిలిచేసావు, వాళ్ళిద్దరిలో ఎవరినో ఒకరిని పిలవచ్చు కదన్న మాదిరిగా పిలవాల్సి వస్తే ఇంకా అప్పటికే తనుజని పిలిచింది కనుక ఇక కళ్యాణ్కి టచ్ చేయాలి, ఆయన పోయి లైట్ ఆపాలి. బట్ ఆ ఉన్న దగ్గర కూడా చాయిస్ ఎమ్మెన్యేలకి తీసుకుంది. సో దానివల్ల అతను కెప్టెన్సీ అవకాశం వచ్చిందా రాలేదని పక్కన పెడితే సంజనాకి అయితే మాటకు అనిపించుకునే పరిస్థితి లేకపోయాయి. అరే ఈక్వల్గా ఇవ్వాలి కదా, 35 అనే మాదిరిగా నేను వెళ్ళాను చాయిస్ అనే మాదిరిగా. అట్లాగే ఇంకోటి ఏంటంటే మెయిన్ టాస్కుల్లో పర్ఫామ్ చేసిన అన్యాయం జరిగింది అనేది కూడా ఆడియన్స్ కనెక్ట్ అవుతారు కదా, చూస్తారు కదా, అవన్నీ కలిసి వచ్చాయి. ఇక తర్వాత సుమన్ శెట్టి సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. ఇప్పటికీ వీళ్ళందరితో పోల్చుకుంటే ఒక 18% ఇట్లా పడతా ఉంది. అయితే ఇతనికి కూడా షేరింగ్ మెయిన్ వాటర్ టాస్క్లో ఇన్ని రోజులకి నోరెత్తాడు, మాట్లాడాడు. ఈరోజు అయితే అప్రిషియేషన్ ఉంటుందంట, చాలా బాగా ఆడేవయ్యా, నీకోసం నువ్వు స్టాండ్ తీసుకున్నావు అని ఫ్లోరాతో విషయంలో ఆర్గ్యుమెంట్ చేశాడు కదా. మరి పొగడతలు కురిపించి సుమన్ గారిని పంపించేస్తారు ఏంటి నాయన, 5 వారాల్లో ఒక్కసారి నోరు విప్పావు, మళ్ళీ నువ్వు మరొక 5 వారాలంటే ఫ్యామిలీ వీక్లో నోరు విప్పుతావేమో, మళ్ళీ తర్వాత ఫినాలే రోజు నోరు విప్పుతావేమో, మాకంత ఓపిక లేదు బాబు సుమన్ శెట్టి.
వెళ్ళిపోని చూసి పంపించేస్తారో ఏంటో మరి. అది నాకు ఎందుకు ఈ మాట అంటున్నాడంటే, ఇక్కడ అన్అఫీషియల్‌లో మనకు ఓటింగ్ అయితే చాలా దగ్గరలో బాగానే కనిపిస్తుంది. కానీ అఫీషియల్‌లో అంత లేదు అని ప్రచారం అయితే గట్టిగా జరుగుతుంది. పర్టిక్యులర్‌గా లాస్ట్ 2, 3 డేస్ నుంచి విపరీతంగా జరుగుతుంది. సోషల్ మీడియాలో అట్లాగే బిగ్ బాస్ సర్కిల్‌లో కూడా ఈ ఆడియన్స్ ఫాలో అయ్యే దగ్గర కూడా అఫీషియల్‌లో అంత సీన్ లేదు. సుమన్ బాటంలోనే ఉంటాడు. పెద్దగా ఓటింగ్ పడట్లేదు అంటున్నారు. మరి ఏందో చూడాలి. సరే, తర్వాత ఇక శ్రీజ అయితే ఒక 8-9% ఇట్లా ఉంది. డీమోన్ కూడా టాస్క్లు అయితే ఆడుతున్నాడు తప్ప కనెక్షన్ అయితే తగ్గిపోయింది. ఒక టాస్క్ ఫెయిల్ అయితే అంత హర్ట్ అయిపోకర్లేదు, స్పోర్టివ్గా తీసుకోవచ్చు. మరి ఆడినవన్నీ గెలిచేయాలంటే ఎట్లా అవుతుంది? మరి ఆయన కూడా బొమ్మల టాస్క్లు అక్కడ కరెక్ట్గా ఆడలేకపోయాడు కదా, హింట్ ఇవ్వలేకపోయాడు కదా. సో ఇవన్నీ చూసుకొని మొత్తంగా చూసుకుంటే రీతు చౌదరి కూడా రిస్క్లోనే ఉంది. సో ఓవరాల్గా అయితే మరి ఫ్లోరా ఫిక్స్, ఈ ఎవిక్షన్ బోర్డు కూడా వేసేస్తారు కనుక రీతు చౌదరిని కూడా సేవ్ చేయలేదంటే అక్కడ అవుట్ అయిపోయే ఛాన్సెస్ కూడా ఉంది. ఎక్కువగా ఏంటంటే వీళ్ళిద్దరికే ఫ్లోరానా రీతునా. ఫ్లోరా అయితే ఎందుకంటే చాలా హింట్స్ ఇచ్చేసారు కదా ఇప్పటికైనా ఆవిడకి. నిన్న వాటర్ పూల్స్ టాస్క్లో కూడా ఆడొద్దు అని బిగ్ బాస్ 2 వారాలు నామినేషన్ ఛాన్స్ కూడా ఇచ్చాం కదా, సో నువ్వు ఆడొద్దని చెప్పారంటే మళ్ళీ ఎక్కడ ఆవిడ ఆడి గెలిచేసే టాస్క్ ఈ మినిట్ పవర్ సంపాదించింది అనుకోండి, మళ్ళీ బిగ్ బాస్కి ఈ బాబోయ్ ఈ అమ్మాయిని ఎలా పంపించాలరా నాయన, మళ్ళీ ఎన్ని కసరత్తులు చేయాలి, ఎన్ని మ్యాజిక్లు చేయాలని. అప్పటికి నన్ను చూసారా ఆ గ్లాసులు బోర్లించే టాస్క్లో కూడా వాళ్ళిద్దరిని దూరంగా పెట్టాడు. మళ్ళీ అక్కడ వాళ్ళు వచ్చి గేమ్ అంతా కంగాలు చేస్తారేమో, తను అనుకున్న వాళ్ళందరూ ఆ సేఫ్ జోన్లోకి వెళ్ళిపోతే బాగున్నాయి. ఈ ఎటు కంటెంట్ పరంగా బాటంలో ఉంటున్న వాళ్ళు, ఓట్ల పరంగా బాటంలో ఉంటున్న వాళ్ళు వీళ్ళనే పంపించాలనే డేంజర్ జోన్ కోసం ఎన్ని టాస్కులు పెడితే మళ్ళీ వీళ్ళు వచ్చి ఎక్కడ డిస్టర్బ్ చేస్తారేమో లేక దగ్గరికి కూడా రానివ్వాల. సో ఎన్ని రకాలుగా ఇచ్చిన అవకాశాలు వచ్చినా ప్రూవ్ చేసుకోవట్లేదు కనుక మ్యాక్సిమం ఆవిడకే ఉంటుంది. ఇంకా ఓటింగ్ ప్రకారంగా అయితే మరి ఎవరంటే వీళ్ళ మధ్యనే ఉంటుంది. ఇంకా బాటంలో అంటే మరి ఇద్దరిలోనే పంపుతారా? డీమోన్ పవన్ కూడా లిస్ట్లో ఉన్నాడు. ఆయన వెళ్ళిపోయినా ఆశ్చర్యపోవక్కర్లే, కంటెంట్ వస్తూ ఉంది వీళ్ళ పేరు వల్ల. రీతు చౌదరి డీమోన్ పవన్ వల్ల ఏంటంటే ఏదో ఒకటి పులిహోరో లేకపోతే టాస్కుల్లో ఎఫెక్ట్స్ పెట్టడమో, టాస్కులు గెలిచిన తర్వాత హగ్గులు ఇవ్వడమో, ఓడిపోయిన తర్వాత ఏడవడమో, ఏదో ఒక రకం కంటెంట్ అయితే ఉందిగా. అలాగే వాళ్ళ టీం ఫామ్ అయిపోతున్నారు, వీళ్ళ టీం ఫామ్ అయిపోతున్నారు, రకరకాలుగా బ్యాక్ బీచింగ్ కావచ్చు, ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ ఏదో ఒక రకంగా అయితే హడావిడి అయితే ఉంది. సో రీతు చౌదరి ఇటు అక్కడ ఒకవేళ పవర్ అస్త్రాలతో డేంజర్ జోన్ నుంచి తప్పించుకుంటే మరి ఎక్కడైనా పంపిస్తారా, లేకపోతే పెద్దగా డిఫరెన్స్ లేదు కాబట్టి ఇక్కడ డీమోని పంపిస్తారు. మొత్తానికి జంటకైతే ఈరోజు చుక్కలు కనబడిపోతుంది ఈ సండే ఎపిసోడ్లో. ఎక్కడ ఎవరు ఎట్లా అని చెప్పేసి లేదు అంతా ఎందుకో ఫ్లోరాతో పాటు సుమన్ శెట్టినే పంపించేద్దాంలే, ఏదైనా ట్విస్ట్ ఉండొచ్చండి. మొత్తానికి ఈ ఓటింగ్ ప్రకారంగా జరుగుతున్న ఎలిమినేషన్లో ఒక ట్విస్ట్తోనే ఉంటుంది తప్ప మామూలుగా సాదాసీదాగా అయితే ఉండదు. మరి ఎవరు వెళ్తారు అనేది చూడాలి. మరి మీకేమనిపించింది, ఎవరు వెళ్ళాలనుకుంటున్నారో ఒక మెసేజ్ అయితే పెట్టండి. ఫస్ట్ టైం చూసేవాళ్ళు జర్నలిస్ట్ సజెషన్స్ న్యూస్ బోల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు శనివారం ఎపిసోడ్ అంతా నిన్న అయిపోయింది కాబట్టి వేగంగా అప్డేట్స్ వచ్చేస్తున్నాయి మనకి. అట్లాగే సండేది కూడా ఇవాళ మార్నింగ్ అయిపోద్ది, అయిపోయిన వెంటనే అఫీషియల్గా కన్ఫర్మ్ అయిపోద్ది కదా యువర్ ఎలిమినేటెడ్ అని. ఆ బిట్ అలా అవి అవగానే షూట్ కంప్లీట్ అయింది మనకి ఇంపార్టెంట్. అది రాగానే మీతో అప్డేట్ అయితే షేర్ చేసుకుంటా.